ఆ తిక్క ఉన్నది కాబట్టి గెలవట్లేదు. ఆయనకు వ్యూహం లేదు. అది మీ ఆలోచన. ఆలోచన కాదు. 5 సార్లు జరిగిన ఓకే. తీర్పు. ఇది ఇక్కడ టోటల్ డిఫరెంట్. ఆ! ఇక్కడ నేను డెజర్ట్‌లో ఫైట్ చేస్తున్నా. హ్మ్. రైట్? గార్డెన్‌లో ఫైట్ చేస్తలేను. ఓకే. ఆ గార్డెన్‌లో ఫైట్ చేసుకొని ఫ్లవర్ తీసుకురాలేదు ఫిరోజ్ అంటే అర్థమైతుంది నాకు. హ్మ్. నేను డెజర్ట్‌లో ఫైట్ చేస్తున్నా. ఓకే. ఇక్కడ లంగా దొంగ ఓట్లు ఉన్నాయి, బోకస్ ఓట్లు. అందరికీ తెలుసు. హ్మ్. రైట్? నాకు కాంగ్రెస్ పార్టీ ఇచ్చినప్పుడు ఉట్టి కాంగ్రెస్ క్యాండిడేట్‌కి ఓన్లీ 7,000 ఓట్లు వచ్చినాయి ఇక్కడ నాంపల్లిలో. ఓకే. నేను వచ్చిన తర్వాత 60,000 చేసిన. ఓకే. సో సింపుల్ 100% ఒక మార్పు, ఒక విప్లవం కోసం జీవితం అంకితం చేయాలి. ఆదినారాయణ గారు, హ్మ్. ఇది విక్టరీ కాదు, ఇది హిస్టరీ. కాబట్టి ఇది తిక్క ఫెలోనే ఉంటేనే హిస్టరీ అవుతుంది. భగత్ సింగ్ ఉన్నప్పుడు ఎవరు ఇజ్జత్ ఇయ్యలేదు. భగత్ సింగ్ చనిపోయిన తర్వాత 50 సంవత్సరం తర్వాత ఇజ్జత్ ఇచ్చినారు. అట్లనే ఇప్పుడు నాకు ఇజ్జత్ కొద్దిగా దొరుకుతున్నది. ఇంకా ఇజ్జత్ ఓడిపోయిన తర్వాత ఇజ్జత్ పెరిగింది. పెరిగింది, ఇంకా పెరుగుతూనే ఉంటది. ఆ! సింపుల్. సో ఇప్పుడు మీరు అని చెప్పినారు, మీరు మొత్తం 25 ఇయర్స్ నుంచి ఫీల్డ్ లో ఉన్న తర్వాత మీరే నాకు ఒక బిరుదు ఇచ్చేసినారు. మీరు 5 టైమ్స్ ఓడిపోయిన తర్వాత మీరు స్టేట్ ఫేమస్ అని మీరు చెప్పిన తర్వాత గోరీ టైప్ లో అంతే అంతే. ఇంకా ఏం కావాలి నీకు? ఆ! ఉట్టి ఒక సర్టిఫికెట్ లేదు నా దగ్గర. అంతే. విన్నింగ్ సర్టిఫికెట్ అన్ని ఉన్నాయి. ఓకే. దేవుడు ఇస్తాడు, ప్రజలు ఇస్తాడు, ఓకే. హైకమాండ్ మీద నమ్మకం ఉన్నది, మా రేవంత్ అన్న మీద నమ్మకం ఉన్నది. ఓకే. 100% అవుతుంది. ఓకే. ఆల్వేస్ పాజిటివ్ ఉండాలి, ఓకే. ఆప్టమిస్టిక్ ఉండాలి. ఓకే. దానిలోనే మన జీవితం సక్సెస్ అవుతుంది.